వెల్కమ్ టు మిసాన్ హెల్త్. మన బాడీలో జరిగే చేంజెస్, జనరల్ గా జరిగే చేంజెస్, అలాగే ముఖ్యంగా వచ్చేసి బ్రెస్ట్ లో జరిగే చేంజెస్ గురించి ఈ రోజు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ కాలోరెక్టల్ సర్జన్ డాక్టర్ సుష్మా పెరూరి గారు. నమస్కారం అండి. సుష్మా గారు, మన బేబీగా ఉన్నప్పటి నుంచి అంటే పొట్టలో ఉన్నప్పటి నుంచి బ్రెస్ట్ అనేది ఎలా డెవలప్ అవుతుందండి? సో జనరల్ గా బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది అంటే బేబీ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు 5th 6th వీక్ నుంచే డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది. అంటే ఏ స్టేజ్ లో అంటే అప్పుడు ప్రెగ్నెంట్ అని మదర్ కి కూడా తెలియదు, అప్పుడే డెవలప్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మ్యామరీ రిడ్జెస్ అనేవి ఫామ్ అవుతాయి. జనరల్ గా మనకి మ్యామల్స్ లో ఏంటంటే మల్టిపుల్ మ్యామరీ రిడ్జెస్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే చిన్న ఆ బాడీలోనే చిన్న చిన్న పొడుపుల్లాగా ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంటుంది అనమాట. జనరల్ గా మన ఆవు ఇలా మ్యామల్స్ తీసుకున్నట్టయితే మల్టిపుల్ బ్రెస్ట్స్ ఉంటాయి వాళ్ళకి. సో అలానే మనకి హ్యూమన్స్ లో కూడా యాక్సిల్లా నుంచి కొంచెం గజ్జల వరకు కూడా అలా మల్టిపుల్ మ్యామరీ రిడ్జెస్ అనేవి ఫామ్ అవుతాయి. స్లోగా ఏంటంటే మిగిలిన మ్యామరీ రిడ్జెస్ అన్ని రిగ్రెస్ అయిపోయి ఒకటి మాత్రమే బ్రెస్ట్ లా డెవలప్ అవుతుంది. ఈచ్ సైడ్ అంటే రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, 2 బ్రెస్ట్ లా డెవలప్ అవుతుంది అనమాట. సో ఈ మ్యామరీ రిడ్జెస్ స్లోగా బ్రెస్ట్ లో గ్లాండ్స్ లాగా డక్ట్స్ లాగా ప్రొలిఫరేట్ అయ్యి కొంచెం ఎత్తుగా అవుతుంది. స్లోగా చుట్టూ మధ్యలో ఒక పిట్ ఫామ్ అవుతుంది, దాన్ని మ్యామరీ పిట్ అంటాం. ఇది ఇంకా బేబీ డెవలప్ అయ్యే కొద్దీ పైకి ఎలివేట్ అయ్యి అది నిప్పుల్ లా ఫామ్ అవుతుంది. అంటే ఇలా డెవలప్ అవుతున్నప్పుడు ఏదైనా డిసీజ్ కానీ అది డెవలప్ అవ్వకుండా చేసేదానికి ఏమైనా ఉంటుందా? సో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మ్యామరీ రిడ్జెస్ రిగ్రెస్ అయిపోతాయి అన్నాను కదా, అవి రిగ్రెస్ అవ్వకుండా మల్టిపుల్ బ్రెస్ట్ ఫామ్ అయిపోతాయి కొంతమందికి అదే మిల్క్ లైన్ లో అలా. సో అలా మల్టిపుల్ బ్రెస్ట్ ఫామ్ అయిన వాళ్ళకి పాలిమాస్టియా అంటాం. సో ఇలా పిట్ అనేది ఎలా అయ్యి నిప్పుల్లో ఫామ్ అవుతుంది అన్నాక ఒక్కొక్కసారి ఆ పిట్ లానే ఉండిపోతుంది. ఇలాంటి వాళ్ళకి ఇన్వర్టెడ్ నిప్పుల్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే పెద్దగా అయ్యే కొద్దీ మన బ్రెస్ట్ మెయిన్ ఫంక్షనే లాక్టేషన్. సో వాళ్ళకి నిప్పులు బయటికి రాకపోవడం వల్ల ఫ్యూచర్లో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ చూస్తూ ఉంటాం ఎక్కువ. కొంతమందికి మ్యామరీ రిడ్జ్ అసలు ఫామే అవ్వదు, వాళ్ళకి అసలు బ్రెస్టే ఉండదు, దాన్ని ఏమాస్టియా అంటాము. ఓకే, దేని వల్ల ఇది బ్రెస్ట్ ఉండకుండా ఉంటుంది? రీజన్ ఏంటి? జెనెటిక్ కాజెస్ ఏమైనా అయి ఉండొచ్చు. ఓకే, ఫుడ్ ఏమైనా కాజ్ అవుతుందా? ఫుడ్ వల్ల ఏమవ్వదు. సుష్మా గారు, బేబీ ఉన్నంత వరకు చెప్పారు, బేబీ బయటికి వచ్చాక ఎలా డెవలప్ అవుతుంది బ్రెస్ట్ అనేది? సో బేబీ బయటికి వచ్చిన తర్వాత ఎలా డెవలప్ అవుతుందంటే అంటే ఇన్ఫాంట్ స్టేజ్ నుండి ప్యూబర్టీ వరకు ఇంకా బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది ఏం పెద్దగా ఉండదు. వన్స్ ప్యూబర్టీకి వచ్చిన తర్వాత గర్ల్స్ లో అయితే మనకి హార్మోన్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓవరీస్ యాక్టివ్ అయ్యి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ అది స్టార్ట్ అయ్యేసరికి ఈస్ట్రోజన్ ఏంటంటే మన బ్రెస్ట్ లో గ్లాండ్స్ అవన్నీ డెవలప్ అయ్యేటట్టు చేస్తుంది, డక్ట్స్ అవన్నీ డెవలప్ అయ్యేటట్టు. సో ఆ దానికి రెస్పాన్సివ్గా మనకి బ్రెస్ట్స్ అనేది పెద్దగా అవుతూ ఉంటాయి. ఇందులో కూడా స్టేజెస్ ఉంటాయి. మనకి జస్ట్ ప్యూబర్టీ ఫామ్ నుంచి అడల్ట్ ఫామ్కి వచ్చే వరకు స్లోగా అవి నార్మల్ అడల్ట్ ఫామ్కి వస్తాయి అన్నమాట. సో ప్యూబర్టీ తర్వాత ఏం జరుగుతుంది అంటే వన్స్ ప్రెగ్నెంట్ అయినప్పుడు మనకి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ సెక్రీట్ అవ్వడం వల్ల అది మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది. మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతే ఒక బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ ఏమవుతూ ఉంటుందంటే ఎవ్రీ మంత్ మెన్స్ట్రేషన్ వస్తూ ఉంటుంది కదా గర్ల్స్ కి. ఇనీషియల్ 15 days అంటే ఓవ్యులేషన్ వరకు ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది, అదేంటంటే గ్లాండ్స్ డక్ట్స్ ఎక్కువ ప్రొలిఫరేట్ అయ్యేటట్టు చేస్తుంది. ఆ తర్వాత నుంచి ప్రొజెస్ట్రాన్. సో ఇలా ఈ హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే జనరల్ గా నార్మల్ గా జరిగిపోవాల్సిన ప్రాసెస్ నార్మల్ డెవలప్మెంట్ ఇన్వల్యూషన్ ఇలా చెప్తాం అనమాట బ్రెస్ట్ కి. ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే ఇవి డెవలప్ అయ్యి తగ్గటం అనేది పెయిన్ ద్వారా తెలియటం, లేదంటే హెవీనెస్ గా సోర్ గా ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి హార్మోనల్ చేంజెస్ వల్ల. వాటినే అబ్రేషన్స్ ఇన్ నార్మల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వల్యూషన్ అంటాం. నార్మల్ గా వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల బ్రెస్ట్ లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ని ఈ పేరు పెట్టి చెప్తాం అన్నమాట. ఇందులోనే ఫైబ్రోయిడ్నోసిస్ అని రకరకాల కంప్లైంట్స్ అనేవి ఉంటాయి. సుష్మా గారు, ఈ బ్రెస్ట్ లో గడ్డలు అనేవి వస్తాయి కదా, అవి ఎందుకు వస్తాయి అసలు? సో ఇందాక చెప్పినట్టు అబ్రేషన్స్ ఇన్ నార్మల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వల్యూషన్ అన్నాం కదా, దాన్ని యాండీ అంటాం. సో ఈ ప్రాసెస్ లోనే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి బ్రెస్ట్ అంతా లంపీగా అయిపోవడం, హెవీగా అయిపోవడం, మనం టెస్ట్ చేసుకొని చూసుకుంటే బ్రెస్ట్ అంతా గెటల్గా తగులుతుంది మేడం అని చెప్తూ వస్తూ ఉంటారు. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా రకాలు ఉంటాయి. ఫైబ్రోయిడ్నోసిస్ అనేది చాలా ఫిజియోలాజికల్ చేంజ్. గెడ్డలు అనేసరికి ఏంటంటే మనకి అది బినైన్ అవ్వచ్చు, మాలిగ్నెంట్ అవ్వచ్చు, అంటే క్యాన్సర్ ఆర్ నాన్ క్యాన్సరస్ అవ్వచ్చు. సో నాన్ క్యాన్సరస్ లో ఏంటంటే ఫైబ్రోయిడ్నోమాస్, లేదంటే బ్రెస్ట్ సిస్ట్ అవ్వచ్చు, లేదంటే పిలోడ్స్ ట్యూమర్, ఇలాంటి డిఫరెంట్ లంప్స్ అనేవి ఉంటాయి. క్యాన్సర్ లంప్స్ ఏంటంటే మనకి వాటికి డిఫరెంట్
ఇది సైన్స్ ఉంటాయి అన్నమాట. స్కిన్ ఇన్వాల్వ్మెంట్ అని దానికి వేరే రకమైన టెస్ట్లు ఉంటాయి. ఓకే. అసలు నార్మల్గా బ్రెస్ట్లో ఒక లంప్ రాగానే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వస్తే దానికి ఎగ్జామిన్ చేసి అది క్యాన్సర్లా ఉందా, బినైన్లా ఉందా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్ నర్వ్ అని తీసుకున్నామంటే అది బ్రెస్ట్లో ఫ్రీగా కదులుతూ ఉంటుంది, బ్రెస్ట్ చుట్టూ అతుక్కొని ఉండదు. ఇలా మాకు కొన్ని క్లినికల్ సైన్స్ ఉంటాయి. సో దాని ప్రకారం ఇది బినైనా క్యాన్సర్ అనేది మాకు క్లినికల్ ఎగ్జామినేషన్లో కొంతవరకు ఐడియా వచ్చేసింది. ఫర్దర్గా మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ ఆర్ కోర్ బయోప్సీ అనే టెస్ట్ అనేవి చేయడం జరుగుతుంది. వీటిలో ఆ గెడ్డ క్యాన్సరా నాన్ క్యాన్సరస్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఫస్ట్ బేసిక్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా అంటే ఎవరి బ్రెస్ట్ వాళ్ళే సెల్ఫ్ గా ఎగ్జామిన్ చేసుకోవడం. సో అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ థింగ్ మన బ్రెస్ట్ ఎలా ఉంది, దాని నార్మల్ ఫీల్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి ఉమెన్ కి ఐడియా ఉండాలి. అప్పుడే కొత్తగా ఏదో అబ్నార్మాలిటీ వస్తే ఇమీడియట్ గా కనిపెట్టగలుగుతారు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎర్లీగా, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఎర్లీ స్టేజ్ లో దాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే కంప్లీట్ క్యూర్ ఉండే ఛాన్స్ ఉంది, చాలా బాగుంటుంది. సో ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏ టైంలో చేసుకోవాలో చెప్తాను. జనరల్గా ఇప్పుడు మెన్సెస్ వచ్చే ముందు చేసుకున్నారనుకోండి బ్రెస్ట్ అంతా లంపీగానే ఉంటుంది. ఇందాక మనం హార్మోనల్ చేంజెస్ చెప్పుకున్నాం కదా. సో ఎప్పుడు చేసుకోవాలి అంటే మనం ఒక 4th to 5th డే ఆఫ్ మెన్స్ట్రేషన్ చేసుకుంటే అప్పటికి మళ్ళీ హార్మోనల్ చేంజెస్ అనేవి నార్మల్ వస్తాయి కాబట్టి మన నార్మల్ బ్రెస్ట్ ఫీల్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మెనోపాజల్ లేడీస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి పీరియడ్స్ రావు కాబట్టి ఒక పర్టికులర్ డేట్ ఆఫ్ ఎవ్రీ మంత్ చూస్ చేసుకొని ఆ పర్టికులర్ డేట్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉంటే బెటర్. సో ఇది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ లైయింగ్ డౌన్ పొజిషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకుంటుంటే లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని రైట్ హ్యాండ్ తో మనం వర్టికల్ గా ప్రెస్ హారిజాంటల్ గా సర్క్యులర్ మూవ్మెంట్స్ తో దాన్ని నొక్కుతూ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే అక్కడ ఏమైనా గెడ్డలు ఉన్నాయా, ఏం అబ్నార్మాలిటీ ఉన్నాయి, ఎక్కడైనా పర్టికులర్ రీజన్ లో పెయిన్ వస్తుందా, ఇవన్నీ తెలుస్తాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అద్దం ముందు నించొని మన టూ బ్రెస్ట్ ఈక్వల్ గానే ఉన్నాయా, వాటిలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, ఒక బ్రెస్ట్ నిప్పుల్ లాంటివి ఏమైనా పైకి కిందకి అవ్వటం, ఒక సైడ్ సైజ్ ఎక్కువ ఉండనట్టు ఉండటం, స్కిన్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే హ్యాండ్స్ పైకి రేస్ చేసి చూసుకోవాలి. హ్యాండ్స్ పైకి రేస్ చేసినప్పుడు నిప్పుల్ ఏమైనా రిట్రాక్ట్ అవుతుందా, స్కిన్ ఏమైనా రిట్రాక్ట్ అవుతుందా, ఇలాంటి ఫైండింగ్స్ అన్ని చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ యాక్సిలా అంటే ఇక్కడ మన చంకల్లో కూడా నొక్కుకొని చూసుకుంటే అక్కడ ఏమైనా గిడ్డలు వచ్చాయా అనేది తెలుస్తుంది అనమాట. ఇది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఇది క్యాన్సర్ గడ్డ అని తెలుసుకోవడానికి ఏదైనా ఉంటుందా, డాక్టర్ ని అప్రోచ్ అయితేనే తెలుస్తుందా ఇది? సో క్యాన్సర్ గడ్డ అని తెలుసుకోవడానికంటే ట్రిపుల్ అసెస్మెంట్ అంటాం. ఫస్ట్ థింగ్ ఇప్పుడు చెప్పినట్టు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఏ మాత్రం డౌట్ ఉందా అంటే ఎక్కడో లంపులా తగులుతుంది, లేదంటే ఎక్కడో నొప్పిగా ఉంది, ఎక్కడో చిన్న గడ్డలా ఉంది అనుకోగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే సెకండ్ స్టెప్ ఇన్ ట్రిపుల్ అసెస్మెంట్ ఇస్ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ పరీక్ష చేయడం. ఇప్పుడు వరకు సెల్ఫ్ బ్రెస్ట్, ఇప్పుడు డాక్టర్ పరీక్ష చేయడంని క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. నేను ఇందాక చెప్పినట్టు మనకి డిఫరెంట్ సైన్స్ ఉంటాయి క్యాన్సర్కి నాన్ క్యాన్సర్కి, అసలు ఏంటి డిఫరెన్స్ అనేది మేము ఎగ్జామిన్ చేసి మాకు ఎగ్జామిన్ చేయగానే ఒక ఐడియా ఉంటూ వస్తుంది. సో దాని ప్రకారం మేము మ్యామోగ్రఫీ లాంటివి సజెస్ట్ చేసి, లేదంటే కోర్ నీడిల్ బయోప్సీ అవసరమైతే బయోప్సీ చేసి దాని రిపోర్ట్ బట్టి మనం అది క్యాన్సరా కాదా అనేది తెలుసుకుంటాం. ఓకే. ఈ గడ్డలు అనేవి జన్యుపరంగా వస్తాయా, లేదంటే ఫుడ్ వల్ల వస్తాయా, పొల్యూషన్ వల్ల వస్తాయా? సో జనరల్ గా నాన్ క్యాన్సరస్ గడ్డలు అంటే ఇందాక చెప్పినట్టు ఫైబ్రాయిడ్ నో ఇవన్నీ రెగ్యులర్ గా హార్మోనల్ చేంజెస్ వల్లే వస్తాయి. బట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వస్తుంది, ఒకసారి డైటరీ హ్యాబిట్స్ బాగాలేదు, హై ఫ్యాట్ కంటెంట్ తింటున్న వాళ్ళకి, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళకి, ఇలా మొత్తం వస్తుంది. సుష్మా గారు, డెలివరీ అయ్యాక బేబీస్ కి పాలు ఇస్తున్నప్పుడు గడ్డలు వస్తాయి కదా, అదేంటండి మరి? సో అదేంటంటే అక్కడ మనకి మిల్క్ డక్ట్స్ లోంచి మిల్క్ ఈజీగా ఫ్లో అయ్యి బేబీ తాగాలి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ మిల్క్ డక్ట్ అనేది బ్లాక్ అయ్యేసరికి మిల్క్ అక్కడ బ్రెస్ట్ లో అక్యూములేట్ అయిపోయి ఒక గడ్డలా తయారవుతుంది. దాన్ని గ్యాలెక్టోసీల్ అంటాం. సో కొంతమందికి చిన్న చిన్న గ్యాలెక్టోసిల్స్ ఫామ్ అవుతాయి, తర్వాత తగ్గిపోతుంటాయి. బట్ కొంతమందికి ఏంటంటే అందులో ఇన్ఫెక్షన్ వచ్చి యాబ్సెస్ లా తయారైపోతుంది అనమాట. మళ్ళీ దానికి సెపరేట్ ట్రీట్మెంట్. ఓకే. ఇప్పుడు
నాన్ క్యాన్సర్ గడ్డలకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? సో నాన్ క్యాన్సర్ గడ్డలకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రోయిడ్నోమా అని తీసుకోండి. అంటే అది బినైన్, జనరల్గా అది సైజ్ ఎంత అంటే ఒక 2 to 3 సెంటీమీటర్స్ లా వస్తూ ఉంటుంది. యంగ్ ఏజ్ పిల్లల్లో ఒక 15 to 40 ఇయర్స్ ఇలా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఓకే. స్లోలీ గ్రోయింగ్ ఉంది, పెద్దగా పేషెంట్ పెయిన్ ఏం లేదు, వేరే సిమ్టమ్స్ ఏం లేవు అనుకున్నప్పుడు వెయిట్ అండ్ వాచ్ చేస్తాం వాటిని. బట్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది, మనకి మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ అయిపోయింది అంటే జెయింట్ ఫైబ్రోయిడ్నోమా అంటాం. సో ఇలా ఫాస్ట్ గ్రోయింగ్ జెయింట్ ఫైబ్రోయిడ్నోమాస్ మాత్రం సర్జరీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. దానికి ముందు అది ఫైబ్రోయిడ్నోమానే అని ఖచ్చితంగా తెలుసుకోవడానికి బయోప్సీ చేసి పాజిటివ్ వచ్చిన తర్వాత మనం ఫైబ్రోయిడ్నోమా సర్జరీ చేస్తాం. సో డిపెండింగ్ ఆన్ దట్ మనకి ఏ కైండ్ ఆఫ్ ట్యూమర్ అని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి రిజల్ట్, వాళ్ళు మళ్ళీ నార్మల్ కి రావడానికి? సో ట్రీట్మెంట్ అనేది ఈ మధ్య డే కేర్ సర్జరీ లానే అయిపోతుంది. పెద్ద పెద్ద కట్స్ ఇచ్చి మేజర్ సర్జరీ లాగా 5-6 days హాస్పిటల్ అడ్మిట్ చేసి అలా ఏం లేదు. ఇప్పుడు చేసే సర్జరీ స్కార్ కూడా కనిపించకుండా పెరి ఏరియోలర్ ఇన్సిషన్ అని ఇస్తున్నాం. మనకి ఏరియోలా ఎలాగో డార్క్ కలర్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియోలా చుట్టూనే చిన్న ఇన్సిషన్ ఇచ్చి మనం ఆ లంప్ని ఆ ఇన్సిషన్ లోంచి తీసేసి లేటెస్ట్ అడ్వాన్స్డ్ క్లోజింగ్ టెక్నిక్స్ కూడా వచ్చాయి మనకి. దాంతో సబ్క్యూటిక్యులర్ సూచర్స్ అని ఇవన్నీ వేసేస్తే ఏంటంటే అక్కడ సర్జరీ అయిన స్కార్ కూడా కనిపించదు. సో మంచి లేటెస్ట్ కాస్మెటిక్ గా కూడా బాగుంటుంది అండ్ పేషెంట్ కి కూడా రికవరీ వైజ్ కూడా ఫ్రమ్ డే 1 లేచి నడవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు, ఏం రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఫుడ్ డైట్ ఎలా ఉంటుందండి? డైట్ నార్మల్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సుష్మా గారు.